పివి నరసింహారావు గారు ఉండే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారే ఉండే, అప్పుడు ఏదో స్కామ్ జరిగింది అని అన్నారు. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారికి నోటీసులు పంపిర్రా? మళ్ళీ ఈటల రాజేంద్ర గారికి ఎందుకు పంపిరు? ఓ మాట అంటే ఫ్యాక్ట్ ఏందనంటే ఏదో రకంగా మళ్ళీ ఏం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పంపిరు కదా. నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్ని అడుగుతున్నా, మీరు ఫైనాన్స్ మినిస్టర్కి పంపిర్రు, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీకి ఎందుకు పంపలేదు? మళ్ళీ ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ కదా, మళ్ళీ ఎందుకు ఇడిచిపెట్టిర్రు? అంటే నీకు ఇలా కుట్ర కనిపిస్తుందా? ఇందులో ఒక పెద్ద కుట్ర ఉన్నది, అంతర్గత కుట్ర, బయటి కుట్ర కూడా. అలా డైవర్టిక్ పాలిటిక్స్ కదా, పార్టీలలోనే ఒక ఇద్దరు ముగ్గురు చేరి వాళ్ళు అని చెప్పి డిసైడ్ చేస్తారు చూడు. అట్లా డీప్ స్టేట్ అనేది తెలంగాణలో కూడా ఒక డీప్ స్టేట్ తయారైంది. మనమే ఉండాలా, ఎవడు ఉండొద్దు. ఇక నువ్వున్నా మనం బరంబరం, నువ్వున్నా మనం బరంబరం, నువ్వున్నా మనం బరంబరం. వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తున్న ప్రక్రియ లెక్క కనబడతలేదు. ఎందుకు నేను ఈ మాట ఎందుకు గంభీరంగా మాట్లాడుతున్నానంటే, అడ్డమైన రాజకీయాలకు కేంద్రం అవుతుంది అయ్యాల మన రాష్ట్రము.